మాత్రం ఎందుకు వెనుకడుగు పడిపోతుంది ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఎస్ శ్రీహరి గారు, శ్రీహరి గారు నమస్తే సార్. సార్ చెప్పండి, మీకు ఎందుకంటే మీకు ప్రత్యక్ష అనుబంధం కూడా ఉండొచ్చు రంగా గారితో. సో అసలు ఏంటి ఆయన గురించి, ముందు ఆయన గురించి కొంచెం చెప్పి తర్వాత మనం మాట్లాడండి. ప్రప్రథమంగా ప్రైమ్ 9 యాజమాన్యానికి మీ అందరికి కూడా నమస్కారం. లైవ్ లో ఉండే ప్రతి ఒక్కరికి ఈ రోజు రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడికి వర్ధంతి నివాళులు అర్పిస్తూ, రంగా గారితో నాకు ప్రత్యక్ష అంటే నేను ఉండేది నెల్లూరు, ఆయన ఉండేది విజయవాడ కాబట్టి ఆయన గురించి చూస్తా వచ్చాము. నాకు అప్పుడు 23 ఏళ్ళు ఆయన చనిపోయే రోజుకి. పేద ప్రజలకి సమన్వయం చేసి ఆయన ఎప్పుడు ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగా స్టార్ట్ అవుతున్న జీవితం అంచెలంచెలుగా విస్తరించి రాష్ట్రంలో ఏ మీడియా సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సేవలు. ఉదాహరణకు మా నెల్లూరులో కూడా 2-3 సమస్యలు కానీ ఆయన దగ్గర దృష్టికి పోతే ఇమీడియట్లీ తెలిసి వాళ్ళని రక్షించిన వ్యక్తి. ఇది ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అనే దానికి మా నెల్లూరులో జరిగింది. మా ఈ బలిజాల అంటే కాపు తెలగ వీటికి సంబంధించిన వాళ్ళు కాదు సార్. కాబట్టి మాకు ఆ రోజు కళ్ళ నీళ్లు వచ్చాయి. ఆయన లైఫ్ లో ఇప్పుడుండే నాయకులు లక్షల కోట్లు కొట్టి వీధికి ఒక విగ్రహాలు పెట్టినా ఈ రోజుకి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కలిపి ప్రపంచ దేశాల్లో ఉండే రంగా అభిమానులతోటి 2,50,000 నుంచి 3 లక్షల విగ్రహాలు ఉన్నాయంటే అవి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ రక్తం సంపాదించిన డబ్బులతోనే ఆ విగ్రహాలు ఏర్పడుతున్నాయి. కానీ ఈ నాయకులు దోపిడీ చేసిన డబ్బు కాదు. ఆయన నిజమైన ప్రజా నాయకుడు. ఇటువంటి వాళ్ళు ఎంతో మంది వచ్చిపోయారు. కానీ ఒక్క వ్యక్తిని 3.5 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని 8 సంవత్సరాలు కొనియాడుతున్నారంటే ఆయన నుండే ఆ లోపల ఉండే తపన, పేదలంటే ఒక ప్రాణం, సామాజిక న్యాయం, ఈ బడుగు బలహీన వర్గాలకి నేనే నాలంటోడే దిక్కు అనేది ఉంది. అదే కోణంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఇంకొక కోణంలో చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు రంగా గారి గురించి మాట్లాడుతూ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈయన కూడా పేద అందరికీ సమన్వయం జరగాలి. ఈ రాజ్యాంగంలో ఉండే ఈ ప్రజాస్వామ్య ఫలాలు ప్రతి కులానికి అందాలనే తపన మనం చూస్తున్నాము. మాకు రంగా గారు గుర్తుకొస్తున్నారు. కాబట్టి రంగా గారిని ఒక పార్టీ వ్యక్తులు చంపారంటేనో లేదంటే ఒక పకడ్బందీకి చంపారంటే కాదు. ఇది అప్పట్లో సీఎం కుర్చీ మీద ఏ పార్టీలో నాయకులైనా వాళ్ళందరూ కలిసి చేసిన దుర్మార్గపు చర్యే రంగా గారి ఈరోజు ఈ 36 సంవత్సరాల చరిత్ర. చెప్పండి శ్రీహరి గారు, వినిపిస్తోంది. రంగా గారు ఆయన చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఆయన వర్ధంతులు, జయంతులు, నివాళులు అర్పిస్తూ వస్తున్నాం. కాకుంటే ప్రజలు మెచ్చిన నాయకుడు, నచ్చిన నాయకుడు, లాంటి డబ్బులు ఇచ్చి చప్పట్లు నాయకుడు కాకుండా ఎప్పుడు ఆయన కౌన్సిలర్ గెలిచినా కూడా జైల్లో ఉండి గెలిచిన చరిత్ర రంగా గారిది. మేము వీళ్ళు అనుకున్నట్టు ఒక రౌడీ ముద్రేసి లేదంటే ఒక కాపు కులానికో ముద్రేసి ఆయన్ని తక్కువ చేయడం అని కూడా ఈ రాష్ట్రంలో ఏ మీడియా లేనప్పుడు, అసలు ఈ కులం గురించి ఐక్యత లేనప్పుడు ఈరోజు కాపునాడని పేరు పెట్టి ఆ రోజు విజయవాడ లక్షలాది మందితో జరిగితే, ఒక్క పిలుపుతో జరిగితే ఆ పిలుపులో ఓన్లీ కాపులు తెలగలే కాకుండా బలిజలే కాకుండా రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు ఆయనకు అండగా నిలిచాయంటే ఆయన గొప్ప ఔన్నిత్యము, ఆయన ధార్మిక తత్వము, ఆయన ఉండే తపన, సమాజం పట్ల ఆయనకుండే బాధ్యత ఈ రోజు నాయకులకి మన ఇప్పుడుండే యువతకి ఈ ఒక రోల్ మోడల్ గా తీసుకొని ఏదో వచ్చామా కోట్లు సంపాదించుకున్నామా వెళ్ళిపోయామా అని కాకుండా ఆయన ఇంకొక 100 సంవత్సరాలైనా కూడా రంగా గారిని గుర్తించే విధంగా, రంగా గారి ఆశయాలను ముందు తీసుకునే విధంగా ఇప్పుడు ఉండే వాళ్ళు ఉంటారు. మేము అదే బాటలో నడుస్తూ మేము ఆయన ఆశయ సాధన కోసం ఎప్పుడూ కృషి చేస్తూ ఉన్నాం. మాకు సామాజిక న్యాయం అన్నా, సమన్వయం అన్నా, బడుగు బలహీన వర్గాలన్నా అందరినీ సమన్వయం చేసుకోవడం అన్నా దాంట్లోనే
ఆయన ఖచ్చితంగా ఆయన సఫలీకృతుడయ్యి మనకు ఆదర్శంగా నిలిచాడు. ఇటువంటి వ్యక్తి ఒక ప్రభుత్వాన్ని మార్చిన, ఆయన మరణం ఒక ప్రభుత్వాన్ని మార్చింది. నేల కరిపించి అందరం ఎక్కిస్తే కుటుంబంలో 2-3 ఎమ్మెల్యేలు అయ్యారే కానీ మంత్రివర్గ స్థానంలో కూడా ఇవ్వకుండా వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం ఆ ఫ్యామిలీని చేయాలని చూశారు. కానీ ప్రజలలో నుంచి ఈ బడుగు బలహీన వర్గాల నుంచి ఆయన ఎప్పుడు చిరస్థాయిగా ఉంటాడు. ఆయన స్థానం తీసేయలేరు. డెఫినెట్గా. అరుణ్ గారు